రియల్ ఎస్టేట్ అంటే భూములు, భవనాలే కాదు, ఒక మంచి పెట్టుబడి కూడా. అలాగే ఎన్నో రిస్కులు, రిజెక్షన్లు, అలాగే రిజల్ట్స్ కూడా. మరి ఇలాంటి కీలకమైన రంగంలో స్పష్టమైన విజన్‌తో సక్సెస్‌ఫుల్‌గా ముందుకొస్తున్న వెంచర్స్‌లో శ్రీకుష నంబర్ 1 అనే చెప్పొచ్చు. మరి ఈరోజు మనం శ్రీకుష వెంచర్స్‌కి అయితే వచ్చేసాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నమస్తే, నేను నాగమల్లిక. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఇవాళ మన గెస్ట్ ఫౌండర్ ఆఫ్ శ్రీకుష వెంచర్స్ ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? యా, వెరీ గుడ్ అండి. మీరు లెక్చరర్ గా పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. అవును. అండ్ సడన్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారడానికి గల కారణం ఏంటి? సిచ్యువేషన్స్ అండి. సిచ్యువేషన్స్ ఏంటి అంటే సో కరోనా టైంలో కాలేజెస్ అన్ని క్లోజ్ చేసి శాలరీస్ రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందుల్లో నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చింది నేను ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి వచ్చాను. సో కానీ ఎటో రియల్ ఎస్టేట్ వైపు ఇలా వచ్చాను. ఇలా వచ్చిన తర్వాత చాలా కష్టాలు చూశాను. అంటే ఉదాహరణకి ఒక రోజులో ఒక పూట మాత్రమే భోంచేసేవాడిని. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలనే వచ్చాను. అంటే రియల్ ఎస్టేట్ ఏ రంగమైనా సరే సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో వచ్చాను. బట్ ఏమైంది అంటే రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత ఒక 3 months వరకు చాలా స్ట్రగుల్ పడ్డాను. నేను ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. బట్ అయినా సరే నా పరిస్థితుల్లో మనం డూ ఆర్ డై అనే ఒక కొటేషన్ ఉంటుంది. సో మనం చేయాలి లేదా చావాలి, ఈ 2 ఆప్షన్స్. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చాయి. చాలామంది అవమానాలు, అరే మీరు ఏం చేస్తున్నారు, మీరు చదువుకున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉందో అంటే అవమానించడం. లెక్చరర్ గా చక్కగా పాఠాలు చెప్పుకుంటూ నెల వచ్చే జీతంతో చక్కగా ఆ సింపుల్ లైఫ్ నుంచి సడన్ గా ఈ వేరియేషన్ లోకి రావడం వల్ల ఈ బిజినెస్ లో ఉండే ఆటుపోట్లు అన్ని ఎలా తట్టుకున్నారు? ఇప్పుడు సక్సెస్ఫుల్ వెంచర్స్ వేసుకుంటూ అండ్ ఇప్పుడు కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో ఏంటి అసలు అంత దమ్ము ఏంటి, అసలు ఆ రీజన్ ఏంటి చెప్పండి. మార్కెట్ బాగున్నప్పుడు ఎవరైనా వెంచర్స్ చేస్తారు, ఎవరైనా ఆఫీసులు రన్నింగ్ చేస్తూ పోతారు. సో మనకేంటి అంటే కస్టమర్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్కువ ప్రైస్కి మనం ఇస్తాం. ఎందుకు అంటే మార్కెట్ ఎక్కడ బాగాలేదని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే చాలామంది కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. మన ప్రీవియస్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి మన వెంచర్ వేసినప్పుడల్లా మీరు ఎక్కడ వెంచర్ స్టార్ట్ చేస్తే మాకు ఒక్కసారి ఇంటిమేషన్ ఇవ్వరు. వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మేము ఈ ఏరియాలో వెంచర్ వేయబోతున్నాం అని చెప్పగానే వాళ్ళు ఈ ప్లాట్ మాకు కావాలి, ఈ ప్లాట్ కావాలి, ముందే బుక్ చేసుకుంటున్నారు. ఆ దమ్ము ఎలా వచ్చింది అంటే అది దేని పరంగా వచ్చింది అంటే ఒకటి తెలంగాణ ప్రజల వల్ల, ఒకటి భూమి వల్ల, మూడవది నా పైన నాకున్న నమ్మకం, మా టీం చాలా బాగా కస్టమర్స్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగుంటుంది. బట్ మనకేమంటే కస్టమర్స్ రిపీటెడ్గా వస్తున్న దేనివల్ల అంటే ఒకటి మా టీం గైడ్ చేసే విధానం, నెక్స్ట్ మనం కస్టమర్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా అదే విధానంలో మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం వాళ్ళతో. కాబట్టి మనకి రిపీటెడ్గా వస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో కూడా మనం ముందుకి సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందేమో తప్పకుండా. ఎస్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మా నాన్న ఒక చిన్న ఆటో డ్రైవర్. సో మమ్మల్ని చాలా బాగా చదివించారు, అంటే ఆటోతోలే చదివించారు. బట్ ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా వచ్చినప్పుడు ఆ ఆటో తోలిన ఏదైతే 200 ఉందో దాన్ని నాకు జోబులో పెట్టి పంపించారు. ఆ 200తో వచ్చిన నేను ఈరోజు దాదాపు 300 పైగా మన దగ్గర మార్కెటింగ్ మిత్రులు ఉన్నారు. దాదాపు 20 members పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి శాలరీస్, వాళ్ళ కమిషన్స్ అని రిలీజ్ చేస్తున్నాము. మనల్ని నమ్ముకొని దాదాపు ఒక 500 మంది ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు అంటే నేను ఒక్కడిగా వచ్చాను, ఈరోజు ఒక 500 మంది ఫ్యామిలీ అయ్యారు. దానికి రీజన్ ఏంటి అంటే నేను ట్రాన్స్పరెన్సీగా ఉండడం. ఏదైనా ఒక విషయాన్ని అందరితో చర్చిస్తాను, ఒక టీంతో కానీ మంచి టీం వర్క్ అంతే అండి. నేను ఒకరినే చేసేస్తాను అని నేను చెప్పట్లేదు. బట్ నేను ఒకరినే వచ్చా, కొత్తలో నేను ఒకరినే చేసుకున్నా. ఒకరినే చేసుకుంటూ ఎవరైతే నిజాయితీగా ఉంటారో, హానెస్టీగా ఉంటారో అలాంటి వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళకి తోడుగా ఉంటూ, వాళ్ళకి ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం ముందుకు నడిపిస్తూ మనం ముందుకెళ్ళాం. కాబట్టి మనం ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఒకేలాగా ఉన్నాం. మార్కెటింగ్ మిత్రులతో కానీ, కస్టమర్స్తో కానీ, మన టీంతో కానీ అందరితో కూడా మనం కలుపుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంత దూరం రాగలిగాం. మీరు అన్నారు ఇందాక ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అనేసి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి కదా నేను ఇంత దూరం వచ్చాను. వాళ్ళే లేకపోతే నేను ఇంత దూరం రాలేను కదా. సో చాలా వరకు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months నేను పడిన స్ట్రగుల్ నేను చూసి, నువ్వు ఎందుకు అక్కడ ఉంటే అన్న, నువ్వు వచ్చేసేయి, మేము ఏదో రకంగా నేను చూసుకుంటాం, నువ్వేం డబ్బులు ఇవ్వద్దు మాకు అని చెప్పారు. ఈ కాలంలో అలాంటి అమ్మా నాన్న ఉండడం అనేది నా అదృష్టం చెప్పాలంటే. బట్ అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి ఏ సిచ్యువేషన్లో అయినా సరే నేను ముందుకు నడుచుకుంటూ ముందుకెళ్తున్నా.
ఒక స్టెప్ వేసే వరకే. ఒక స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మన గమ్యాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఓకే. దానికంటూ ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ మస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అయితే లేదని చాలా మంది అంటున్నారు. వెంచర్లన్నీ అలా ఖాళీగా ఉన్నాయి. బట్ మీ ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాక చూస్తే అసలు కలకలలాడుతున్నారు క్లయింట్స్‌తో. మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లయింట్స్‌తో అండ్ రిజిస్ట్రేషన్స్‌కి అన్ని ఫార్మ్ ఫిల్అప్ చేస్తూ చక్కగా కలకలలాడుతుందండి. ఏంటి అసలు మీ సక్సెస్ రీజన్? ఇలాంటి టఫ్ టైంలో మీ శ్రీకుష వెంచర్స్‌లో నేను చూసిందనమాట ఇంతసేపు ఆఫీస్‌లో. Yes. ఇది నేను థర్డ్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. ఎప్పుడొచ్చినా మీ క్లయింట్స్‌తో కలకలలాడుతుందండి మీ అవును. ఆఫీస్. ఏంటి అసలు మీ సక్సెస్‌కి రీజన్? మీరు ఏం టార్గెట్ చేస్తున్నారు? ఎలాంటి ఫోకస్ పెట్టి కస్టమర్స్‌ని ఇంతవరకు తీసుకొస్తున్నారు? ఏం టార్గెట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఎలాంటి కస్టమర్ అయినా సరే ఉదాహరణకి కొంతమందికి 100 గజాల్లో తీసుకుంటారు, కొంతమంది 1000 గజాల్లో తీసుకుంటారు, కొంతమంది హాఫ్ ఎకర్ 2000 గజాలు లేకపోతే 2200 గజాలు తీసేసుకుంటారు. సో మనకి 1000 గజాలు తీసుకున్న వాళ్ళకి 100 గజాలు తీసుకున్న ఇద్దరు ఒకటే నాకు. ఎందుకంటే 100 గజాలు ఆయన స్తోమత ప్రకారం తీసుకున్నారు, 1000 గజాలు వాళ్ళ స్తోమత ప్రకారం తీసుకున్నారు. సో 100 గజాలు 1000 గజాలు పాయింట్ కాదు ఇక్కడ, మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఒకటి క్లారిటీగా మనం అన్నీ చెప్తాం. 2 క్వాలిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎక్కడైతే వెంచర్ వేస్తామో అవన్నీ క్వాలిటీగా ఉంటే. 3 ట్రాన్స్పరెన్సీ. మనం ఎక్కడైతే వెంచర్ వేస్తున్నామో ఆ లేఅవుట్ కానీ ఆ లేఅవుట్లో ఉన్న ప్లాట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా మనం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫ్లాట్ ఉంది అనుకుందాం, ఒక 4వ నెంబర్ ఫ్లాట్ అనుకుందాం. 4వ నెంబర్ ఫ్లాట్ వాళ్ళు ఆన్లైన్లో క్లిక్ చేయగలిగితే మనకి లేఅవుట్ ఉంటుంది, ఆన్లైన్లో క్లిక్ చేస్తే వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు అవన్నీ వచ్చేస్తే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు. అంతేగాని మీకు 4వ నెంబరు మేము ఇస్తామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మం. ఎవరైతే బుక్ చేసుకుంటారో ఒకవేళ 4వ నెంబర్ ఫ్లాట్ ఒకరు బుక్ చేసుకొని వేరే వాళ్ళు ఇంకొక గజానికి ఇంకొక 1000 రూపాయలు ఇస్తాము అంటే మనకు ఒక 20 లక్షలు ఎక్స్ట్రాగా రావచ్చు. బట్ ఏంటంటే అక్కడ నమ్మకాన్ని కోల్పోతాం. అవును. సో ఇది ట్రాన్స్పరెన్సీ. 3 4 నమ్మకం, కస్టమర్స్ నుంచి నమ్మకం. ఎందుకంటే శ్రీకుష వెంచర్స్ అనేది మనం ఎప్పటి నుంచో చూసుకున్నట్లయితే కస్టమర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళకి ఏవైతే క్లబ్ హౌస్ ఇస్తున్నామో అది కూడా ఇస్తున్నాం, వాళ్ళకి ఏదైతే చేస్తామని చెప్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. Very అదేవిధంగా వాళ్ళకి ఏదైతే సైట్లో ఏవైతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఏమున్నా సరే ఫ్యూచర్లో ఎలాంటి ల్యాండ్స్ కొనుక్కున్నా సరే మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకి అలర్ట్ చేపిస్తాం. ఓకే. వాళ్ళని అసైన్ చేపించి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉన్నా ఏమున్నా సరే అలా వాళ్ళని తీసుకుంటూ మంచి గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు. మామూలుగా రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది డబ్బు సంపాదించడానికి మాత్రమే ఒక బెస్ట్ ఆప్షన్ గా ఈ రూట్ ఎంచుకుంటారు. అవును. దీంట్లో మీ ప్యాషన్ ఏంటి అసలు? నా ప్యాషన్ ఏంటి అంటే డబ్బు సంపాదించిన వరకే శ్రీకుష వెంచర్స్ యొక్క గమ్యం కాదు. ఎందుకంటే ఇవాళ డబ్బు సంపాదించే పని అయితే నేను కూడా షార్ట్ కట్ మార్గాలు చాలానే ఉన్నాయి. అక్కడ ఫామ్ ల్యాండ్స్ వేసేసి ఏదేదో మొక్కలు పెంచేసి ఏదో చేయొచ్చు, బట్ నాకు అక్కర్లేదు. ఏంటి అంటే ఉదాహరణకి ఒక 1000 రూపాయలు ఉన్న చోట ఒక 800కి ఇద్దాం అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. డబ్బు సంపాదనే మనకు కావాలి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆఫీసెస్ 3 బ్రాంచ్లు మెయింటైన్ చేసే అంత అవసరం లేదు నాకు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే మనం కాన్స్టెంట్గా మార్కెట్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం బతుకున్నప్పుడు ఎవరైనా చెప్పుకుంటారు ప్రసన్న సార్ ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు అనేసి. చచ్చిపోయిన తర్వాత కూడా మనం మాట చెప్పుకోవాలి కదా, ప్రసన్న సార్ అప్పుడు ఒక మంచి రేటుకి ఇచ్చారు, శ్రీకుష వెంచర్స్ ఒక మంచి రేటుకి ఇచ్చారు, అప్పుడు ప్రసన్న సార్ ఉన్నారు, చాలా మంచి రేటుకి వచ్చింది, ఇక్కడ నేను ల్యాండ్ ఇప్పుడు ఈ రేటుకి వచ్చింది అని చెప్పుకోవాలి, గుర్తుండిపోవాలి. చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుండాలి మనం. అలా ఉండాలి అంటే మనం డబ్బు గురించి కాదు, మనం ముందుకెళ్ళాలి, మనం కాన్స్టెంట్గా మార్కెట్లో ఉండాలి. ఇది ఒకటే కాదండి, ఈ వెంచర్స్ ఏదైతే ఉందో శ్రీకుష వెంచర్స్ ఒకటే కాదు, తొందరలో శ్రీకుష హోమ్స్ మనం లాంచ్ చేయబోతున్నాం, తొందరలో శ్రీకుష ఇంటీరియర్స్ లాంచ్ చేయబోతున్నాం. తొందరలో ఇవన్నీ బాగుంటే మంచిగా ఉంటే శ్రీకుష సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా అనుకుంటున్నాం. సో ఏంటంటే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, అన్ని రంగాల్లో ముందుకెళ్ళి మన అనుకున్న వాళ్ళకంటే నా బంధువులకో లేకపోతే ఇంకొకరికో కాదు, కష్టపడే వాళ్ళకి, హానెస్ట్గా ఉన్న వాళ్ళకి, ఏదైనా నేను చేయగలను అనుకునే ఒక నమ్మకం ఉన్న వాళ్ళకి, కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకి ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఏదైనా ఇస్తే నిలబెట్టుకుంటారు. కొంతమంది టైంపాస్ కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు, ఒకవేళ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినా అది నిలబెట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి కాకుండా నేనేం చేస్తాను అంటే హానెస్ట్గా ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాను. కాబట్టి మనం డబ్బు గురించి కాకుండా మనం ముందుకెళ్తున్నాం. సో మీ ప్యాషన్తో పాటు ఈ ఫీల్డ్లో ధైర్యంగా అండ్ ఎథిక్స్ ఫాలో అవుతూ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. డబ్బులు ఏమాత్రం సంపాదించుంటారు? మీరు ఈ క్వశ్చన్ అడుగుతారు, అడిగిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకెళ్ళాలి నన్ను. ఏమైనా నేనేమంటానంటే
డబ్బు సంపాదించాం, నాకు చాలు ఈ డబ్బులు అన్నంత వరకు సంపాదించాం. నేను జాబ్ చేస్తే ఒక 3 కాలేజెస్లో పనిచేసేవాడినప్పుడు ఒక 20,000 వచ్చేది. ఓకే. నేను జీవితాంతం ఎంతైతే జాబ్ చేసుకుంటూ వెళ్తే డబ్బులు వస్తాయో ఆ అంత డబ్బులు సంపాదించేశారు. సంపాదించుకున్నా. వెరీ ఇప్పుడు నైస్. బాగున్నాను, వెరీ గుడ్. ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని హైవేస్లో ఓపెన్ ల్యాండ్స్ కొనిపెట్టుకున్నా, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఫిగర్ చెప్పను, కానీ నాకు ఎంతైతే పర్వాలేదు, amount కావాలి, అందాజుగా చెప్పండి సార్. నేను అదే చెప్తున్నా అండి. ఒక పర్సెంటేజ్ నేను చెప్పండి. అదే చెప్తున్నా, నేను ఎంతైతే కావాలనుకున్నానో దానికి మించి వచ్చేసింది. వెరీ గుడ్. నాకు ప్రాబ్లం లేదు, వెరీ గుడ్. డబ్బులతో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ నాకేంటంటే ప్రతి ఒక్కరూ ల్యాండ్ కొనుక్కొని ఒక తక్కువ ప్రైస్, బెటర్ ప్రైస్కి ల్యాండ్ ఇచ్చి, ఒక వెల్ డెవలప్డ్ ఏరియాలో వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి, వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా అది గుర్తుంచుకుంటే చాలు. శ్రీకుష వెంచర్స్లో మేము కొన్నాం, ఇప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ మంచి హై రిటర్న్స్ వచ్చాయి, మంచి అమౌంట్లు వచ్చాయి మాకు, దాంతో మా పిల్లాని చదువుకు ఉపయోగపడింది, అవునండి. మాకు ఇల్లు కట్టుకుంటున్నాము అనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో చెప్పుకోకపోయినా పర్లేదు, వాళ్ళ మంచి మనస్సాక్షి అసెట్ అయితే ఇవ్వబోతున్నారు. అంతే, వాళ్ళ మనస్సాక్షి కనిపిస్తే చాలు. సో అందుకనే శ్రీకుష వెంచర్స్ ఉంది. తిరుపతిలో లెక్చరర్గా చక్కగా జాబ్ చేసుకుంటున్న మీరు హైదరాబాద్కి వచ్చి 200 రూపాయలతో ఈ ఫీల్డే ఎంచుకోవడానికి డబ్బే ప్రధాన కారణమా? అంటే ఈజీగా సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారా? అవునండి, డబ్బే ప్రధాన కారణం. ఎందుకు అంటే ఏ రంగంలో అయినా సరే మనకు గ్లామర్ లేదు. ఒక సినిమాల్లోకి వెళ్ళేదో చేద్దాం అనుకుంటే పెద్ద హైట్ లేదు, వెయిట్ లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా నిజాయితీగా సంపాదించవచ్చు అనుకుంటే, ఉదాహరణకి బిజినెస్ పెట్టడానికి నాకు అంత పెట్టుబడి లేదు, అంత స్తోమత లేదు అప్పట్లో. మనం స్ట్రైట్గా నిజాయితీగా రావాలి అంటే ఒకటి పెట్టుబడి లేకుండా ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి దాని తర్వాత మనం రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించవచ్చు అని తెలిసింది. ఓకే. దానివల్ల ఎందుకు అంటే ఈరోజు చాలామంది మా రిలేషన్స్ కానీ కొంతమంది కానీ ఎన్నో అవమానాలు పడి ఆ డబ్బు వాల్యూ తెలిసింది. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోవడం, వాళ్ళు ఏం చేయగలరు అనే సిచ్యువేషన్ నుంచి వాళ్ళు అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనే సిచ్యువేషన్కి వచ్చాము అంటే దానికి డబ్బే కారణం. ఆ డబ్బు వల్లనే ఈరోజు ఎవరైనా సరే నిలబడగలుగుతున్నారు. ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ నేనైనా సరే బాగున్నాము అంటే దానికి రీజన్ ఒకటే, సో బాగా సంపాదించాలనే ఈ ఫీల్డ్లోకి వచ్చేసారనమాట. బాగా సంపాదించాలి. సంపాదించిన దాంట్లో కొంత మనం ఎవరికైనా, ఇప్పుడు ఉదాహరణకి స్కూల్స్, ఇప్పుడు మనం వెంచర్ వేస్తాం కదండి, వెంచర్ వేసినప్పుడు దాని పక్కన ఏమైనా ఊర్లు ఉన్నాయనుకోండి, ఆ ఊర్లో ఏదైనా పూర్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ, ఆ ఊరికి సంబంధించిన చెట్లు ఏమన్నా ఇట్లా మెల్లమెల్లగా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనాథ పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ. సో ఇలా మనం ఉదాహరణకి అదే డబ్బులు లేకపోతే నేను 3 బ్రాంచ్లు పెట్టగలిగేదా? పెట్టేవాడిని కాదు కదా. అదే డబ్బు లేకపోతే ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఎలా మారిపోయేది అంటే, నేను ఫస్ట్ ఏదైతే ఉన్నానో, ఎలాగైతే ఉన్నానో అలాగే ఉండేవాడిని. డబ్బు ఉంటేనే గౌరవం, డబ్బు ఉంటేనే రిలేషన్స్, డబ్బు ఉంటేనే ఏదైనా. కాబట్టి నేను ఒక స్ట్రైట్ వేలో, అంటే ఒక సరైన దారిలో డబ్బు సంపాదించే మార్గం ఒక రియల్ ఎస్టేట్లోనే ఉందని తెలుసుకొని, ఆల్రెడీ నేను లెక్చరర్గా పనిచేశాను కాబట్టి ఆ వే ఆఫ్ స్పీకింగ్ ఇక్కడ కలిసి వచ్చింది. వెరీ నైస్. దానికనే కస్టమర్స్ చాలామంది, నేను ఎప్పుడైనా క్యాబిన్లోకి వచ్చిన తర్వాత దాదాపు 80% ట్రాక్ రికార్డ్ మంది నా క్యాబిన్లోకి వచ్చి పేమెంట్ కట్టేసి బయట వెళ్తారు. అంటే వాళ్ళకి ఏం చెప్తానంటే ఏదేదో చెప్పి వాళ్ళని కట్టేయమని చెప్పను, రియాలిటీ చెప్తా. మన దగ్గర తీసుకోమని చెప్పను, తీసుకోకపోతే నష్టాలు ఏంటి అని చెప్తా, తీసుకుంటే లాభాలు ఏంటి అని చెప్తా, ఓకే, అక్కడ ఎందుకు తీసుకోవాలని చెప్తా, మీకు ఎంత హై రిటర్న్స్ రావచ్చు అని చెప్తా. ఇవన్నీ చెప్తాను కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా వింటారు. వినిన తర్వాత మన దగ్గర పేమెంట్ చేసి బయట వెళ్తారు. అది మీ సక్సెస్ అంటారా? అంతే. ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉందండి? ఇప్పుడు మార్కెట్లో కొనాలంటే ప్రతి ఒక్కరికి ఏదో సందేహం. ధరలు లేవు, వెంచర్స్ ఏమో ఎక్కడెక్కడో ఉంటాయి. ఈ ధరలు లేని టైంలో అంతంత ప్రైజులు పెట్టి కొనాలనుకునే వాళ్ళకి చాలా కష్టంగా మారింది. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బంగారు ఇంతకుముందు తగ్గింది, పెరిగింది. సో ఉదాహరణకి ఒక 2 లక్షలు ఉన్న బంగారు ఒక 4 లక్షలు అయింది అనుకుని అప్పుడు కొంటారా మీరు? కొంచెం ఆలోచిస్తాం. అదే 4 లక్షలు ఉన్న బంగారు తగ్గిపోయింది అనుకుని మార్కెట్ బాగాలేక, ఆ టైంలో బంగారు కొంటారు. బంగారు కంటే చాలా విలువైనది భూమి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మార్కెట్ బాగాలేదు అనేసి డౌన్ చేశారా? నెగిటివ్ ప్రాపగండా నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్. చేశారా? ఈ టైంలో చాలా వరకు వెంచర్ల వాళ్ళైనా సరే, ఒక ల్యాండ్ విషయంలో అయినా సరే తక్కువ ప్రైస్కి వస్తాయి.
ఓకే. ఒక బెటర్ ప్రైజ్కి వస్తాయి. ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. అవును. డెవలపర్స్ వల్ల లేదంటే కస్టమర్స్ వల్ల అవుతుంటాయా? కొన్నిసార్లు డెవలపర్స్ వల్ల అవుతాయి. డెవలపర్స్ అంటే విషయానికి వస్తే దాదాపు 80% డెవలపర్స్ మంచిగా ఒక ప్రాపర్ వేలో ముందుకెళ్తున్నారు. ఓకే. కానీ కొంతమంది షార్ట్ కట్‌లో మనకి డబ్బులు రావాలని రెంట్‌కి మంత్లీ రెంటో, లేకపోతే ఇయర్లీ రెంటో, లేకపోతే ఇంకొక విధంగా శ్రీగంధం మొక్కలో రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్‌ని ఎలా వాళ్ళకి ప్రాఫిట్ రావాలనో చూడకుండా ఎలా వాళ్ళని మోసం చేయొచ్చు అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. అది ఉన్నారు. అందరూ అని చెప్పట్లేదు. ఒక 20% ఉంటారు అంతే. 80% చాలా బాగున్నారు. ఎందుకు అంటే ఎక్కడైనా మన వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ తీసుకుంటున్నాం సార్ తీసుకోవచ్చా అనేసి. మన వాళ్ళని గైడ్ చేస్తాము. అక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళతో కనెక్ట్ చేసుకొని మన వాళ్ళు మొత్తం అన్నీ కనుక్కున్న తర్వాత అవన్నీ పేపర్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోవచ్చని, బాగుంటే కొనుక్కోమని చెప్తాం. అవునండి. సో ఇంకొక విషయం ఏంటి అంటే కస్టమర్లు. ఉదాహరణకి కొన్నిసార్లు కస్టమర్లే మోసం చేసుకుంటారు. ఉదాహరణకు ఒక జెన్యూన్ కస్టమరు మన దగ్గరకు వచ్చి ఒక ల్యాండ్ చూశాడు. చూసిన తర్వాత నచ్చింది. నచ్చిన తర్వాత ఇంకొకరిని అడుగుతారు వెళ్ళి. ఇప్పుడు పేపర్స్ అన్ని చెక్ చేసుకుంటారు. అవునండి. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ రిలేషన్ వాళ్ళ బాబాయ్కి చెప్తారు. ఓకే. బాబాయ్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటున్నాము మంచిదేనా అనేసి. వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడు? బాగా వినండి ఇది. వాళ్ళ బాబాయ్ ఏం చేస్తారంటే అక్కడ వద్దమ్మా నేను ఒకటి చెప్తాను. నేను ఒక దగ్గర చాలా బాగుంటుంది అని చెప్పి ఆయనకి కమిషన్ ఎక్కడైతే ఎక్కువ వస్తారో ఓకే. ముందే మాట్లాడుకుంటారు వెళ్ళి. ఎందుకంటే ఆ క్లయింట్ మన దగ్గరకు వచ్చి బోర్ను విలపించారు. ఓకే. సార్ ఇలా ఆయనకి చెప్తే ఆయన ఇలా కమిషన్ తీసుకొని మాకు అక్కడ ల్యాండ్ ఇచ్చేసారు సార్. చాలా బాధ అనిపించింది మాకు. బంధువులు అంటారు కానీ రాబంధువులు అండి నిజంగా చెప్పాలి. అవునండి. ఇలా రాబంధువులు. ఒకరి స్వార్థం కోసం ఇంకొకరు బలవాల్సిందే. ఇంకొకరు బలయ్యారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇప్పటికీ ఇప్పుడు ఉదాహరణకి 6,000లో తీసుకున్న ల్యాండ్ గజము ఇంకా 6,000 ఉంది అక్కడ. ఓకే. సో అలా జరుగుతున్నాయి. కాబట్టి డెవలపర్స్లోనూ ప్రాబ్లం ఉంది, బ్రోకర్స్లోనూ ప్రాబ్లం ఉంది, కస్టమర్స్లో కూడా ప్రాబ్లం ఉంది 100%. ఎందుకంటే వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి, ఈసీ అన్ని చెక్ చేసుకోవాలి, కంపెనీని అడగాలి రేరా ఉందా మీకు, మీకు ఎల్పి నెంబర్ ఉందా అవన్నీ అడగాలి. అడిగితే వాళ్ళు ఇస్తారు, ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఒకప్పుడు అంటే ఆఫ్లైన్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్కో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. సో మీ దగ్గర వచ్చే క్లయింట్స్ అందరికి ఇలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారా? కొనే అందరికీ ముందు తీసుకోవాల్సిన వాళ్ళ జాగ్రత్తలు? సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి తెలియదు పాపం. అవునండి. సార్ మీరు ఏది చెప్తే అది తీసేసుకుంటాం అనేసి వస్తారు. అలా కాదండి, మీరు ఫస్ట్ తెలుసుకోండి, అక్కడ కొంటే ఏంటి అవన్నీ తెలుసుకోండి అని చెప్పి ఒక అతన్ని అసైన్ చేస్తాను. అతను చెప్పిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడతారు. మాట్లాడి అన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు. సో నైస్. చూసానండి ఇంతకా మీ క్లయింట్ కూడా మీకు స్వీట్స్ తీసుకొచ్చి పలకరిస్తుంటే అనిపించింది. అవునండి. సో వెరీ నైస్ అండి. మీ క్లయింట్స్ తో మీకున్న రిలేషన్ కూడా నాకు అర్థమైంది. Yes, yes, yes. ఇన్వెస్ట్మెంట్ విషయంలో సరైన పెట్టుబడి పెట్టలేని క్లయింట్స్ తో మీరు డీల్స్ క్లోజ్ చేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ వరకు తీసుకెళ్లిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎలా ఉన్నాయి అంటే ఉదాహరణకి మార్కెట్ వాల్యూ అక్కడున్న ల్యాండ్ వాల్యూ ఉదాహరణకి మనం 15,000 ఇస్తున్నాం. మరీ తక్కువ అన్న ఒక బడ్జెట్లో మనం ఇస్తాం. మరీ దానికంటే తక్కువ ఇవ్వాలి అంటే కూడా మనకి నష్టం వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే వేరే వెంచర్ మన అప్కమింగ్ వెంచర్స్ ఉంటాయి కదా, ఓకే. వాటిల్లో వాళ్ళని అలర్ట్ చేపిస్తాం. ఓకే. ఏమవుతుంది అంటే ఉదాహరణకి వాళ్ళు ఒక 8,000 బడ్జెట్లో ఉన్నారు గజానికి, అవును. మన దగ్గర 12,000 ఉంది. మనం 10,000 చేసినా వాళ్ళు ఎఫెక్ట్ చేయలేకపోతున్నారు. Exactly. 2,000 కూడా. చేయలేరు. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మన అప్కమింగ్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు మన నమ్మొచ్చారు అవునండి. కాబట్టి అప్కమింగ్ వెంచర్లో వాళ్ళకి బెటర్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళకి అలాట్మెంట్ ముందే ఇచ్చేస్తాం మనం. Oh. ఇది ఏదైతే ఉందో ఈ ప్లాట్ నెంబర్ మీకు ఇస్తున్నాం, ఓకే. ఇది ఎవ్వరికి ఇంక ఇవ్వమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ 25% మనం కలెక్ట్ చేసుకుంటాం అంతే. ఓకే. సో దాని తర్వాత ఎప్పుడైతే మనం లాంచింగ్ అవుతుందో ఒక 3 months టైం పడుతుంది, 3-4 months. ఈ 3-4 months దాని తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిన చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. మీ టార్గెట్ ఇలా ప్రైమ్ పీపులే కాకుండా ఇలా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట అయితే. ఎస్ అండి. అంటే నాకు బిలో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, కానీ ల్యాండ్ కొనాలి అంటే అతను ఎలాంటి ల్యాండ్ కొనాలి ఏంటి అని ఒక ఐడియా వస్తుంది ఆయనకి. అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ నా దగ్గర ఎలాంటి బడ్జెట్లో వచ్చినా వాళ్ళు మన దగ్గర తీసుకోవాలన్న ఉద్దేశంతో 8,000లో కూడా వెంచర్ వేసాం, 15,000లో కూడా వెంచర్ వేసాం, అవన్నీ క్లోజ్ చేసాం. అప్కమింగ్ వెంచర్స్ రాబోతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్లో ఒక సాధారణ వ్యక్తి ఇళ్ల స్థలాలు కొనుక్కునేలాగా ఉందా పరిస్థితులు? ఉంది అండి. ఎలా ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైతే ఏదైతే కొన్ని సేవింగ్స్ ఉంటాయో అవన్నీ అలాగే పెట్టుకొని దాన్ని డౌన్ పేమెంట్ ద్వారా ఉదాహరణకి ఒక లోన్కి వెళ్తే సిబిల్ కూడా బాగా మెయింటైన్ చేయాలి. చాలామందికి ఏంటి అంటే సిబిల్ ఏముందిలే లోన్స్ అనుకుంటారు, కానీ లోన్స్ టైం టు టైం కట్టగలిగితే సిబిల్ ఉంటుంది.
ఆ సిబిల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ 20% పే చేయగలిగితే చాలు మన దగ్గర 80% బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఓకే. సో వాళ్ళతో పాటు మనం కూడా ఈఎంఐ ఆప్షన్స్ తీసుకొనొచ్చు. అవన్నీ మనం మళ్ళీ ఒకసారి వెంచర్‌కి వెళ్తాం కదా! అప్పుడు మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఖచ్చితంగా. అయితే బ్యాంక్ లోన్స్ మనం కూడా ఈఎంఐస్ ఇస్తున్నాం. కొంతమందికి సిబిల్ లేని వాళ్ళకి మనం ఈఎంఐస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా సార్? ఎన్ని నెలలు ఇస్తున్నారు? 36 మంత్స్, 48 మంత్స్, 12 మంత్స్ ఇలా ఫాస్ట్ ట్రాక్, స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్, ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐ ప్లాన్, దాని తర్వాత కస్టమైజ్డ్ ఈఎంఐ ప్లాన్ ఇలా ఉందన్నమాట. ఒక 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో కస్టమర్స్‌కి ఏదైతే కావాలో అది చూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. వెరీ సో అలా నైస్. ఉంటుంది. మంచి ఫెసిలిటీ ఇస్తున్నారు. యెస్. చాలా మంది రియల్టర్స్ చాలా వరకు ఫెయిల్యూర్సే చూస్తున్నారు. అవును. సో మరి ఇలాంటి టైంలో మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు? ఫెయిల్యూర్స్ ఎలా చూస్తున్నారు అంటే ఒకటి స్టాండర్డ్‌గా ఒక కాన్స్టెంట్‌గా మార్కెట్‌లో లేకపోవడం. 2 ఏంటి అంటే ఒకరోజు ఉదాహరణకి లాంచింగ్ అప్పుడేమో మంచి హంగామా చేసేసి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి అదిగదిగో అక్కడ మేము క్లబ్ హౌస్ కట్టేస్తాం, ఇదిగదిగో ఇక్కడ మేము పార్క్ చేసేస్తాం, అదిగదిగో అక్కడ వాటర్ ఫాల్ వస్తుంది, అదిగదిగో ఇంకేదో వస్తుంది, అవసరమైతే సముద్రాన్ని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాం అని ఏదేదో ఎక్కువ అతిగా చెప్పడం. ఇవి చెప్పడం వల్ల కస్టమర్స్‌లో ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోయి స్టార్టింగ్ ఏదైతే చెప్పారో ఆ మాటలన్నీ విని కస్టమర్స్ ల్యాండ్ కొంటారు. తర్వాత అవి ఉండవు కాబట్టి. అవి ఉండవు కాబట్టి. దాని తర్వాత తీసుకున్న తర్వాత అది అలాగే ఉంటుందా అంటే ఉండదు. కొన్న వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అలాగే వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి. నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. Hmm. సో ఇలా ల్యాండ్ కొనేటప్పుడు కూడా చెప్పారు, ఇలా రిసార్ట్స్ ఉంది, మీకు రిసార్ట్‌లో మెంబర్‌షిప్ ఉంటుంది, హాస్పిటల్ ఉంది, ఫ్రీగా మీకు మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తారు. బాగుంది. మేము చాలా ఇంట్రెస్ట్‌గా తీసేసుకున్నాము, కొనేసాము. ఇప్పటికి తీసుకుని 8 ఇయర్స్ అవుతుంది. ఆ రిసార్ట్ అనేది ఓపెన్ అవ్వలేదు. మాకు మెంబర్‌షిప్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదండి. అవును. కొంతమందికి ఏం చేస్తారంటే ఈ క్లబ్ హౌస్ ఇస్తున్నాము మీకు మెంబర్‌షిప్‌కి ఒక 25,000 50,000 ఇవ్వండి అని కలెక్ట్ చేసుకొని క్లబ్ హౌస్ కట్టిన సందర్భాలు ఎక్కడ దాఖలాలు అంతే కదండి. వీకెండ్స్‌లో పిల్లలతో వెళ్ళడానికి మాకు అదే ఆప్షన్ కదా. అవును. అవుట్‌స్కట్స్‌లో వెళ్ళి చక్కటి ఆ క్లైమేట్‌లో, ఆ రిసార్ట్‌లో పిల్లలతో పాటు ఆ పార్క్‌లో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కదా వీకెండ్ అవును. వచ్చేసరికి. అవును. అవును. బట్ లేదు సార్ ఇప్పుడు వరకు. ఆ 8 ఇయర్స్ నుంచి ఆ ల్యాండ్ అలాగే ఉంది. ఆ రిసార్ట్ లేదు, ఆ క్లబ్ హౌస్ లేదు. సో అలాంటివి చాలా ఇలాంటివే చూస్తున్నామండి. అవును. అవును. నిజమే మీరు ఇలాంటి చెప్పింది. ట్రస్ట్ ఇష్యూసే అంటారా? అవును. ఇలాంటివి ఒకటి నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం. ఓకే. నమ్మకం ఒకటి ఇచ్చినప్పుడు 6 100 అయినా 100 150 అయినా సరే ఏది ఎలాగైనా సరే ఓకే. నమ్మకం అనేది నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. అప్పుడే మార్కెట్‌లో ఉండగలం. కస్టమర్స్ ఇంకొక 10 మందికి చెప్తారు. మంచి చేస్తే 10 మందికి చెప్తారు. చెడు చేస్తే 100 మందికి చెప్తారు ఎళ్లి. ఈ బిజినెస్‌లో ఆల్మోస్ట్ మీరు సక్సెస్ చూసుంటారు, ఫెయిల్యూర్స్ కూడా చూసుంటారు. అవును. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు అసలు? ఒకటండి కస్టమర్స్ ఎవరైతే వస్తారో సో ఖచ్చితంగా వాళ్ళు కొంటారు అనే ఆలోచన ఉండదు మాకు మెయిన్‌లీ. ఏంటి అంటే ఒక 100 సైట్ విజిట్లు పెడితే 10 సేల్స్ వస్తాయి మనకి. లేకపోతే 20 వస్తాయి ఒకప్పుడు. ఇప్పుడేంటి అంటే 100 పెడితే దాదాపు 80 వస్తాయి. కొన్నిసార్లు కస్టమర్స్ దాదాపు 1 మంత్, 2 మంత్స్ ట్రావెల్ బిల్ పోతుందే తప్ప మనకి కస్టమర్ సేల్స్ అవ్వట్లేదు. అవునండి. సో ఎవరైనా సరే ఏం ఆలోచన చేస్తారు? మన కస్టమర్స్ వస్తున్నారు, కొనేస్తారు, అయిపోతుందని ఆలోచన చేస్తారు. కానీ నా ఆలోచన ఎలా ఉంటుందంటే పడతాం. బట్ కొంటారా కొనడానికి తర్వాత విషయం. ఈ సందర్భంలో ఎంతోమంది కొనకుండా వెళ్ళిన వాళ్ళని చూశాను. వచ్చి అదే పనిగా చూసుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మందిని చూశాను. సో కాబట్టి సక్సెస్ వచ్చినా ఒకేలాగున్నాం, ఫెయిల్యూర్స్ వచ్చినా ఒకేలాగున్నాం. సో కాన్స్టెంట్‌గా ఉన్నాం కాబట్టి ఇంతవరకు రాగలిగాం. మొత్తానికి బానే ఫెయిల్యూర్స్ కూడా చూసారు. అవును. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు, మనకి గొడవలు ఎందుకు, వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది, మరి మళ్ళీ అదే లెక్చరర్ పోస్టే బాగుంది అని ఎప్పుడు అనిపించలేదా? యాక్చువల్లీ ఏంటంటే అండి కొన్నిసార్లు అనిపించింది. ఎందుకు అనవసరంగా మనం కొన్ని నెలల నుంచి మనం చేస్తూ ఉన్నా కూడా అన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. సో మనకు వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చినా కూడా నన్ను ఎవరైతే అవమానించిన వాళ్ళు, ఎవరైతే వీడి కింద పడిపోతే చూద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళని చూసి నేను ఇంకా ఒక అడుగు ముందుకేసాను తప్ప నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానన్నా ఒకసారి వెళ్ళిపోదామని ఆలోచన వచ్చినా మళ్ళీ ముందుకి ఒక బూస్టప్ లాగా ముందుకు రావాలన్నా సరే మెయిన్లీ ఒకటే అండి నన్ను విమర్శించేవాళ్ళు. That's the spirit. మెయిన్లీ ఒకటి విమర్శించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, ఎవరైతే వీడు కింద పడిపోతే ఇంకా బాగుంటుంది మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న వాళ్ళకి Okay. మనం ఏంటో చూపించాలని ఒక అడుగు ముందుకేసాను తప్ప ఎప్పుడు అడుగు వెనక్కి వేసి పోలేదు నేను. ఓకే. ఎందుకంటే ఈ రోజు నేను వెనక్కి వెళ్ళిపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, మా ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడెక్కడో వెళ్ళి జాబ్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఆ బాండింగ్ అనేది పోతుంది. ఓకే. కాబట్టి ఈరోజు నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఆలోచన వచ్చినా కూడా ఒకటి విమర్శించే వాళ్ళ గురించి, 2 మా టీం వాళ్ళ గురించి ఆలోచించి నేను ముందుకు అడిగేశాను. Okay. వెనక్కి మాత్రం అడిగేయకుండా
ఉండాలి. సార్ అసలు మీ శ్రీకుష వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ అలాగే మీ వెంచర్స్ లోనే ఎందుకు మేము ప్లాట్లు కొనాలి? ఎందుకు కొనాలి అంటే మన దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ట్రస్ట్, నమ్మకం. ఉదాహరణకి వేరే వెంచర్ వాళ్ళు ఒక 10,000కి గజం ఇస్తున్నారు అంటే మనం బెటర్ ప్రైస్, వాళ్ళకంటే బెటర్ ప్రైస్గా ఇస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర మంచి మంచి మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఈ లీగల్ టీం ఉంటారు. మనం ఒక వెంచర్ వేసే ముందు ఎక్కడ మనం వెంచర్ వేయాలి, ఏ డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర మనం వెంచర్ వేస్తే వాళ్ళకి హై రిటర్న్స్ వస్తాయి అని ఆలోచన చేసి మనం వెంచర్ వేస్తాం. అంటే వెంచర్ వేసే ముందు దాదాపు ఒక 3 months మనం మొత్తం అన్నీ కూడా ఇప్పుడు లీగల్ టీంతో చెక్ చేపిస్తాం. దాని తర్వాత చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రియల్ డెవలప్మెంట్స్, ఎప్పుడో వచ్చే డెవలప్మెంట్స్ కాదు, రియల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మనం మొత్తం విశదీకరిస్తాం. మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తాం. అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ వెంచర్ స్టార్ట్ చేస్తాం. మీ దగ్గర కొనాలనుకునే క్లయింట్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు? మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మెయిన్లీ ఇస్తున్నాం ప్రతి కస్టమర్కి. దాంతోపాటు క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరోసారి ప్లాట్ కొనే ముందు మీ క్లయింట్స్ కి ఏమేమి చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక ల్యాండ్ కొనే ముందు ఈసీ కరెక్ట్గా ఉందా, డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయా, దాని తర్వాత దానిపైన కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా, దాంతోపాటుగా పక్కన ఏదైనా చెరువు కానీ ఏదైనా ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. మనం డెవలప్మెంట్స్ ఏరియాలో కొన్నామా, R1, R2, R3 అని ఏ జోన్లో కొనుక్కున్నాం అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హెచ్ఎండిఏ లిమిట్స్లో కొన్నామా, డిటిసిపి లిమిట్స్లో కొన్నామా, లేకపోతే ఫామ్ ల్యాండ్స్లో కొనుక్కున్నామా, అగ్రికల్చర్ జోన్లో కొనుక్కున్నామా, లేకపోతే కన్జర్వేటివ్ జోన్లో కొనుక్కున్నామా, దేంట్లో కొనుక్కున్నాం అనే ఆలోచన, జ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి. చాలా మంది ఫామ్ ల్యాండ్స్ అనేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఫామ్ ల్యాండ్స్ కొనొచ్చా, కొనడం వల్ల ఏంటి లాభం? అసలు ఫామ్ ల్యాండ్స్ కొనొచ్చు, కానీ ఎక్కడ కొనాలి, ఏవి కొనాలని తెలుసుకున్న వారే సక్సెస్ అవ్వగలరు ఫామ్ ల్యాండ్లో. ఇప్పుడు మనం కూడా ఒక ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేస్తున్నామంటే దాంట్లో ఏదో మొక్కలు వేసేసి ఏదో చేసేస్తామని కాదు. ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ లాగానే ఉండాలి. అర్థమవుతుందా? డెవలప్మెంట్స్కి దగ్గరగా ఉండాలి, హైవేకి దగ్గరగా ఉండాలి, ఊరికి దగ్గరగా ఉండాలి. అక్కడ ఏమి లిటికేషన్స్ ల్యాండ్స్లో ఫామ్ ల్యాండ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక ఫామ్ ల్యాండ్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, మంచిగా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఈరోజు కొనుక్కున్న దానికి రేపు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకి ఎక్కడ పడితే అక్కడ ఫామ్ ల్యాండ్స్ తక్కువగా వస్తున్నాయని కానీ కొనుక్కొని దాదాపు చాలామంది మోసపోతున్నారు. కాబట్టి ఫామ్ ల్యాండ్ కొనాలి, బట్ ఎక్కడ కొనాలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొనుక్కుంటే చాలా చాలా మంచిది. దాంతోపాటుగా నాలా కన్వర్షన్ అవుతుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి రావాలి అంటే నాలా కన్వర్షన్ చేయించుకోవాలి. ఆ నాలా కన్వర్షన్ అవ్వని ల్యాండ్లు తీసుకొని చాలా ఇబ్బంది పడే బదులు నాలా కన్వర్షన్ అయ్యే చోట ఫామ్ ల్యాండ్స్ తీసుకోవడం చాలా చాలా బెటర్. చాలా మందికి ఈ హైడ్రా వచ్చాక ఇన్వెస్ట్మెంట్ అనేసరికి భయపడుతున్నారు. సో మరి మీ వెంచర్లో క్లయింట్స్కి ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? లేదండి, మనకి ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే మనం ఏది ఎఫ్టీఎల్ చెరువులో వేయట్లేదు, చెరువు పక్కన వేయట్లేదు. మన ఎఫ్టీఎల్ జోన్లో కానీ, తర్వాత ఎఫ్టీఎల్ జోన్లో కానీ, దాని తర్వాత బఫర్ జోన్లో కానీ మన వెంచర్లు ఎక్కడా లేవు. సో మన వెంచర్లు ఉండేదల్లా ఎక్కడ అంటే ప్రాపర్గా డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ, ఊరికి దగ్గరగా, మనకి డెవలప్మెంట్స్కి దగ్గరగా, హైవేకి దగ్గరగా ఇలా మన వెంచర్స్ ఇస్తాం. దానివల్లనే ఇంత దూరం వచ్చాం, ఇంత సక్సెస్ అవ్వగలిగాం. సో మరి మీ కొత్త వెంచర్ ఎక్కడ స్టార్ట్ అవబోతుంది? మన ఫ్యూచర్ సిటీకి లోపలికి 3 వెంచర్లు స్టార్ట్ చేస్తున్నాము తొందరలో. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 6 వెంచర్లు కంప్లీట్ అయ్యాయి. 3 వెంచర్స్, ఒకటి ఫామ్ ల్యాండ్, 2 హెచ్ఎండిఏ లిమిట్స్ కిందకి వస్తాయి. సో అన్నీ కూడా బెటర్ ప్రైస్కి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. చాలా మంది కస్టమర్స్ వచ్చి చూసుకుంటున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు. సో అయితే ఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బాగా డెవలప్ చేసి, ఒక ఫామ్ ల్యాండ్ అంటే మనం ఏదో మొక్కలు వేసేసి ఏదో చేయడమే కాకుండా దాంట్లో వెల్ డెవలప్మెంట్ చేసి ప్రతి వారం వాళ్ళు ఒక మనశ్శాంతిగా ఉండడానికి ఒక మంచి అవకాశాన్ని, వాళ్ళు వచ్చినప్పుడు ప్రశాంతంగా వాళ్ళ పిల్లలతో గడపడానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ మనం ఫామ్ ల్యాండ్ని మనం చేయబోతున్నాం. హెచ్ఎండిఏ కూడా సేమ్ అంతే. మనం కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నాం, ఆ కెమెరా యాక్సెస్ మనం కస్టమర్స్కి ఇస్తున్నాం, వాళ్ళ కెమెరాలో చూసుకోవచ్చు మొత్తం ఓవరాల్గా. దాంతోపాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, అండర్ డ్రైనేజ్ ఉంటుంది, మామూలుగా పార్క్ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తూ మనం ఒక సెక్యూరిటీని కూడా అక్కడ అరేంజ్ చేస్తున్నాం. సో డెవలప్మెంట్స్తో పాటు అండ్ సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు. సో ప్లాంటేషన్ ఉన్నాయండి? ప్లాంటేషన్ ఉంటుంది. పచ్చదనం లేకపోతే పిచ్చితనంగా తయారవుతాం. అవునండి, అదే. కాబట్టి ఖచ్చితంగా పచ్చదనం ఉండాలి ప్రతి వెంచర్లో. మనం ఫామ్ ల్యాండ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ మనం దీంట్లో హెచ్ఎండిఏలో ఏంటి అంటే మొత్తం మొక్కలే వేసేయలేం మనం, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశంగా ఉండాలి కదా, అనుగుణంగా ఉండాలి. కాబట్టి మనం ప్లాంటేషన్ ఇస్తున్నాం, అట్ ది సేమ్ టైం మంచి సౌకర్యాలను కూడా కల్పిస్తాం. ఎలాంటి ఏ ప్లాంట్స్ ఇస్తున్నారు మీరు? అందరిలాగే మీరు కూడా శ్రీగంధం అనో టీ చెట్లను చెప్తున్నారు? లేదండి, యాక్చువల్లీ మనం అయ్యే పనులు చెప్పాలి.
అవ్వని పనులు చెప్పి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకోవడం అనేది అది రాంగ్ అని నా ఫీలింగ్. కాబట్టి నేను ఏం చేస్తానంటే శ్రీగంధం మొక్కలు జోలికి పోకుండా ప్రశాంతంగా ఒక పళ్ళ మొక్కలు ఏవైతే సపోర్టివ్ కానీ, దాని తర్వాత జామ, దాని మామిడి. తర్వాత దానిమ్మ, అల్లనేరేడు, సో ఇలాంటి మొక్కలతో మనం ముందుకెళ్తున్నాం. సో వాళ్ళు వద్దు అనుకుంటే ఫామ్ హౌస్ కూడా చేసుకోవచ్చు అక్కడ ప్రాబ్లం. అవును. దానిలో పాటు ఇంకొకటి ఏంటి అంటే మనం నాలా కన్వర్షన్ కూడా చేసి వాళ్ళకి ఇస్తున్నాం సో కాబట్టి ఇంకా బెటర్. సో ఇలా పళ్ళ చెట్లు అంటూ మంచి ప్లానిటేషన్స్ ఇస్తూ అండ్ అలాగే రిసార్ట్ క్లబ్ ఫెసిలిటీ ఇస్తూ మంచి రిటర్న్సే వచ్చుంటాయి మీ clients కి. వచ్చాయండి. ఎందుకు అంటే చాలామంది మంచి రిటర్న్స్ వచ్చి కొంతమంది వాళ్ళ పిల్లల్ని యుఎస్కి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. కొంతమంది ఆ రిటర్న్స్కి వచ్చిన డబ్బులతో ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది పాపకి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మనం ఇంకొక ఎపిసోడ్ చేయగలిగితే ఖచ్చితంగా. మన కస్టమర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా రిటర్న్స్ వచ్చాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఒక వీడియో తీసుకోండి. ఖచ్చితంగా. ఒక ఐడియా వస్తుంది మీకు Yes, కూడా, అవునండి. కస్టమర్స్ కూడా తెలుస్తుంది అవును. మన కస్టమర్స్కి. ఓకే. మరి ఎన్ఆర్ఐల విషయం ఏంటండి? వాళ్ళు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక మంచి సజెషన్ ఇస్తా. మీరు ఎక్కడైనా ఒక 10 వెంచర్లు 11 వెంచర్లు లేకపోతే ఒక 50 వెంచర్లకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని దాని తర్వాత మన శ్రీకుష వెంచర్స్కి వస్తే మన దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. 1 ఎకర్ 2 ఎకర్స్ కూడా మనం మన శ్రీకుష వెంచర్స్ తీసి ఎప్పుడు 2020-21లోనే తీసి అక్కడ ఒక్కొక్క అమంగళ్ళు కంటాలు, దాని తర్వాత శ్రీశైలం హైవే షాద్ నగర్ దగ్గర అలాగే ఉంచింది. సో అవేంటి అంటే ఒక మంచి ప్రైజ్కి ఇస్తాం. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ చాలా వరకు వెంచర్లో కొనుక్కోవాలని ఆలోచన చేయరు. ఒక పెద్ద ల్యాండ్ తీసుకోవాలి, ఒక 1 ఎకర్ 2 ఎకర్స్ తీసుకోవాలి, ఇండియాకి వచ్చినప్పుడు మన టోటల్లో ఉండాలని ఆలోచన చేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా శ్రీకుష వెంచర్స్ ఒక దారి చూపిస్తుంది. అసలు శ్రీకుష వెంచర్స్ తక్కువ సమయంలో ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏమంటారు? మెయిన్లీ నమ్మకం అండి. Okay. కస్టమర్స్కి ఇస్తున్నారు బట్టి నమ్మకం, మాట నిలబెట్టుకోవాలి. ఏదైతే మనం ఇస్తామో హామీ, ఆ హామీని నిలబెట్టుకున్నాం కాబట్టి కస్టమర్స్ ఒకరు ఒక 10 మందికి చెప్పడం వల్ల, ఆ 10 మంది ఇంకొక 10 మందికి చెప్పడం వల్ల అలా కస్టమర్స్ సంఖ్య మనకు పెరిగిపోయింది. ఓకే. మనకు తెలియకుండానే మనకు వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, సార్ మీకు 2020లో ఒకరికి ఉన్నారు కదా బాలకృష్ణనో లేకపోతే ఇంకొకరో చెప్తుంటారు మనకి. సో వాళ్ళ రెఫరెన్స్ మేము వచ్చాం సార్ ఇక్కడికి అని చెప్పి చెప్తుంటారు. సో దానివల్ల మనకేంటి అంటే మనకు తెలియకుండానే ఈ చైన్ సిస్టమ్ అయిపోయింది మొత్తం. ఎట్లా అంటే స్ప్రెడ్ అయింది. ఒక మంచి చేస్తే ఒక 10 మందికి చెప్తారండి. అదే నేను చెడు చేసింటే 100 మందికి చెప్పింటారు. అంతే. మంచి చేశాం కాబట్టి ఈరోజు రిపీటెడ్గా కస్టమర్లు వస్తూనే ఉన్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మరి అక్కడ చూస్తే ఏమో గజం వచ్చేసి 25,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. అవును. సో మరి మీ శ్రీకుష వెంచర్స్ లో కూడా సేమ్ ప్రైజెస్ అండి? చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి అసలు. అవునండి, అవును. మీరు గెస్ చేయండి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అలాగే ఉండొచ్చేమో అనుకుంటున్నామండి. సో ఏంటి అంటే మనం ఫామ్ ల్యాండ్ అయితే 8,000 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో 8,000 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా నాలా కన్వర్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం. వెరీ నైస్. ఇంకా మీరు హెచ్ఎండిఏ అంటారా? హెచ్ఎండిఏ 15,000 13,000 ఈ రేంజ్లో మనం చేస్తున్నాం. సీరియస్లీ 8,000కే అని చెప్తున్నారండి. మీరు ఒక్కసారి రండి, వెంచర్కి రండి. ఖచ్చితంగా. నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైనా చేయగలిగితే మీరు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో వాళ్ళ వెంచర్ లో చూద్దామండి. ప్రైజ్లు 8,000 అంటున్నారు గజం. మనం చూద్దాం. షూర్, తప్పకుండా మీరు రావాలి. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ మీకు. సో 8,000 నుంచి మీ దగ్గర మొదలవుతున్నాయి గజం. అవును. డెవలప్మెంట్ ఛార్జెస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయండి? మన దగ్గర డెవలప్మెంట్ ఛార్జెస్ ఏమి ఉండవు, కానీ ఫామ్ ల్యాండ్లో నార్మల్గా ఈ ఏవైతే ఈ హెచ్ఎండిఏలో ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సౌత్కి నార్త్కి, సౌత్ ఈస్ట్ కార్నర్ కొంతమంది అడుగుతారు, నార్త్ ఈస్ట్ కార్నర్ అడుగుతారు, కార్నర్ ఫ్లాట్స్కి తర్వాత 40 ఫీట్ రోడ్కి ఛార్జెస్ అయితే ఉంటాయి. కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు సార్? రియల్ ఎస్టేట్ అనేది డబ్బులు పెట్టుకొని వచ్చేది కాదు. ఓకే. ఫ్రీగా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నా సరే సైడ్ ఇన్కమ్ కింద వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే. గవర్నమెంట్ లెక్చరర్గా పనిచేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో దీనికంటూ క్వాలిఫికేషన్ ఏం లేదు, ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, సాధించవచ్చు. ఓకే. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ కొత్తగా రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా రావాలి. పార్ట్ టైం లో కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు. సో మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మన ఆఫీస్కి వస్తే మన 3 బ్రాంచ్లు ఉన్నాయి. వస్తే మన వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని సజెషన్స్ ఇస్తారు. Very ఇచ్చిన nice. తర్వాత వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తాం. సో దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. ఓకే అండి. ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ బూమ్ లేని టైంలో కూడా ఇంత సక్సెస్ఫుల్గా మీ క్లయింట్స్కి డెవలప్మెంట్స్ ఇస్తూ రిసార్ట్ ఫెసిలిటీస్ అంటూ ప్లానిటేషన్ అంటూ ఈఎంఐ ఫెసిలిటీస్తో మీ క్లయింట్స్కి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే మా వ్యూవర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.